లెక్కనే ఉండదు. 10 అవుతుంది, 11 అవుతుంది. అరే మీ ఇంట్లో ఎవరంటే మా భర్త చూసుకుంటాడని, మీ పిల్లలమ్మ భోజనము వంట ఆయన చూసుకుంటాడు. మాకే ఆ రకంగా ఈరోజు ఎంతో కమిట్మెంట్తో భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ దేశంలో నిజమైనటువంటి మార్పు వస్తుందని, భారతీయ జనతా పార్టీ ద్వారానే భారతదేశం విశ్వగురు స్థానంలో వెళ్తుందని, భారతీయ జనతా పార్టీ ద్వారానే భారతీయ సంస్కృతి భారతీయ జీవన విధానం పరిరక్షింపబడుతుందని మనస వాచ నమ్మి ఈరోజు దేశంలో కోట్లాది మంది మహిళలు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేస్తున్నటువంటి మహిళలందరూ కూడా నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో మనము తెలంగాణలో మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు 10th క్లాస్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ, లేకపోతే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ, డిగ్రీ చదువుతున్నటువంటి ఆడబిడ్డలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి మరి సోదరిమణులు కానీ అందరూ కూడా అన్నీ వదిలేసి ఆ రోజు కాలికి గజ్జగట్టి మండు టెండలో ఏ రకంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారో నాకు తెలుసు. నేను 26 రోజులు తెలంగాణ పోరు యాత్ర చేస్తే కాలేజ్ అమ్మాయిలు పాటలు పాడుతూ మరి 26 రోజుల తర్వాత వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖాలు ఎవరు గుర్తుపట్టరు. అంత ఎండలో వాళ్ళందరూ తిరిగి పనిచేశారు. అటువంటి ఉద్యమ చరిత్రతో ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి అనుకున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో పనిచేయడం లేదు. గతంలో కేసీఆర్ పరిపాలన మనం చూసాం. ఇంతకుముందే ఉదాహరణ చెప్పాను. 5 సంవత్సరాల్లో మహిళా మంత్రి అయినటువంటి ప్రభుత్వాన్ని నడిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 14-15 నెలలు కావస్తుంది. ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ లోగానే ఈ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ లాగానే పరిపాలన చేస్తూ ఉన్నది. ఈరోజు ఆయన మీకు ఫ్రీ బస్సు ఇచ్చాను, మీరు బస్సులో తిరుగుతూ మీరు మొత్తం నెలకి 25,000 వచ్చింది అనుకోండి, నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిపోయింది అనుకోండి, బస్సులో కూర్చొని కలలు కనండి, ఉచిత బస్సులో తిరుగుతూ మీరు కలలు కండి నాకు ఉద్యోగం వచ్చినట్టు, ఉచిత బస్సులో తిరుగుతూ ఈరోజు మరి మనందరూ కూడా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తున్నట్టు అనుకోండి, ఉచిత బస్సులో తిరుగుతూ ఇదే స్కూటీ అనుకోండి అని చెప్పి ఈరోజు అమ్మాయిలకు చెప్తాను నేను. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు అన్ని రంగాలలో వైఫల్యించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది 2 పార్టీలు కూడా. అందుకే రానున్న రోజుల్లో తెలంగాణలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో కూడా గతంలో మనం 8 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. 37% ఓట్లు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి 100 మందిలో భారతీయ జనతా పార్టీకి 37 మంది ఓట్లేశారు. ఈ దేశంలో 77 ఈ రాష్ట్రంలో తెలంగాణలో 77 లక్షల మంది ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. కొన్ని జిల్లాలలో అయితే మోర్ దెన్ 50% మనకు ఓటింగ్ పర్సెంటేజీ ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చింది. రానున్న రోజుల్లో మనం చూసాం, నిన్న మొన్న పట్టభద్రులకు సంబంధించినటువంటి 3 స్థానాలు జరిగితే 3 స్థానాల్లో 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మహిళా ఉపాధ్యాయులు ఉంటారో, ఎవరైతే మహిళా పట్టభద్రులు ఉన్నారో, సర్వేలలో 90% మహిళా టీచర్స్ భారతీయ జనతా పార్టీ కోటేయడం జరిగింది. మహిళా 90% పట్టభద్రులైనటువంటి మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పాస్ అయినటువంటి డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఓటేస్తారో వాళ్ళందరూ కూడా ఈరోజు 90% భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మద్దతు ఇచ్చారు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా. అందుకే ఈరోజు ఎన్నడూ లేని విధంగా 3 సీట్లలో 2 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది, 3వ సీటు ఇండిపెండెంట్ గెలిచింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి. అందుకే
భవిష్యత్తు ఈరోజు ఈ రాష్ట్రాన్ని కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే మహిళలు సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద